ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సిఆర్టీ ఉద్యోగులందరినీ రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం టీడీపీ అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్ష ప్రతినిధి నందివాడ కృష్ణబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 జూన్ వరకు పనిచేసిన సిఆర్టీలను మాత్రమే రెన్యువల్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని, ఈ నిబంధనను సవరించి ఈ విద్యా సంవత్సరం వరకు పనిచేసిన వాళ్ళందరికీ విధుల్లోకి తీసుకుని ఏజెన్సీలో విద్యా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టులు లేకపోవడంతో విద్యార్థులకు స్థానికంగా వైద్య సేవలు అందడం లేదని అన్నారు. విద్యార్థికి అనారోగ్యం వాటిల్లితే సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీంతో విద్యార్థులకు సకాలంలో వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టులను నియమించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అలానే భాషా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి వసతి గృహం అయితేనేమి ఆశ్రమ పాఠశాలగానే విద్యార్థుల యొక్క ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఏఎన్ఎం ఉండేవారు. కానీ ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వీళ్ళు ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఉందా, లేకపోతే ప్రజల సంక్షేమం విద్యార్థుల సంక్షేమం చూడడానికి ఉందో అర్థం కావట్లేదు. కాబట్టి ఏఎన్ఎంలను ప్రతి ఒక్క వసతి గృహానికి ఆశ్రమ పాఠశాలకి ఏఎన్ఎంలను వెంటనే నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ అనే కొమ్మలని సబ్బులు వగైరాలు ఉంటాయి, అవేవి కూడా ఇవ్వటం లేదు. ఏమంటే అమ్మఒడి ఇస్తున్నాం కదా, మరి ఏమి ఇవ్వడం అని చెప్తున్నారు. ఏ విద్యార్థికి చూసినా ఏ పాఠశాలకు వెళ్ళినా మురిగ్గా చిరిగిపోయిన బట్టలు చింపురు చిత్రులతో అందవికారం కనబడుతున్నారు. కాబట్టి వెంటనే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని, ప్రతి ఒక్కరు ఇవ్వాలని. అలాగే నోట్ బుక్స్ ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి 25 నోట్స్లు ఇచ్చేవారు. సఫిషియెంట్గా రాసుకునే వాళ్ళు, ఎక్స్ట్రా కూడా రఫ్ వర్క్ కూడా ఈ నోట్స్ సరిపోయాయి. కానీ ఇప్పుడు నోట్స్లు చాలా తక్కువ ఇస్తున్నారు, విద్యార్థులు సరిపోవట్లేదు. కాబట్టి నోట్ బుక్స్ కానీ బూట్లు కానీ అలాగే 4 జతల బట్టలు కానీ విద్యా సంవత్సరం ఆరంభం అయినట్టే ప్రభుత్వం ఆ రోజు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అవేవి జరగట్లేదు. కాబట్టి వెంటనే ఈ గిరిజన విద్యార్థులు అయితేనేమి, బీసీ విద్యార్థులు అయితేనేమి, ఎస్సీ విద్యార్థులు అయితేనేమి కొన్ని వేల మంది విద్యార్థులు వసతి గృహాలు చదువుతున్నారు. వెంటనే వారికి ఈ మౌలిక సదుపాయాలలో రీఓపెనింగ్ అయిన వెంటనే